హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే బెంగళూరు నుంచి కానీ లేకపోతే చైనా నుంచి ఎటువంటి ఆన్లైన్ స్టోర్స్ నుంచి అయినా మనం ప్రోడక్ట్స్ సేఫ్గా ఎలా తెప్పించుకోవాలి అండ్ కస్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా పే చేయాలి అండ్ కస్టమ్స్లో ఉండే మోసపూరితమైన కాల్స్ నుంచి ఎలా బయటపడాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఏవి బెస్ట్ యాప్స్ ఉన్నాయి, ఏవి జెన్యూన్ యాప్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నట్టయితే మనకి గేర్ బెస్ట్, రెండోది బ్యాంగ్వుడ్. ఈ రెండు ఎక్కువగా మనకి చైనా నుంచి ఇండియాకి షిప్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ రెండిట్లో ది బెస్ట్ ఏంటి అంటే మనకి బ్యాంగ్వుడ్. ఎందుకంటే మనకి పేమెంట్ ఆప్షన్స్ కానీ లేకపోతే కస్టమర్ సపోర్ట్ కానీ అండ్ మనకి ఫాస్ట్గా షిప్మెంట్ డెలివరీ చేయడంలో కానీ బ్యాంగ్వుడే మనకి గేర్ బెస్ట్ మీద ముందు ఉంటుంది. బ్యాంగ్వుడ్ యొక్క ఆఫర్స్ కానీ బ్యాంగ్వుడ్ యొక్క యాప్ ఇంటర్ఫేస్ కానీ మనకి గేర్ బెస్ట్ మీద చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది. మనకి అమెజాన్ కొంచెం కాంప్లెక్స్గా, ఫ్లిప్కార్ట్ ఎంత ఈజీగా ఉంటుంది చూడండి, అలానే మనకి బ్యాంగ్వుడ్ అండ్ గేర్ బెస్ట్ కూడా రెండు ఒకేలా ఉన్నా కూడా మనకి ఆప్టిమైజ్డ్గా రన్ అవుతుంది బ్యాంగ్వుడ్. అండ్ ఆఫర్స్ కూడా మనకి ఎక్కువగా బ్యాంగ్వుడ్లో రన్ అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, నేను ఈ బ్యాంగ్వుడ్లో ఆర్డర్ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే స్టెప్ బై స్టెప్ అయితే వీడియో అయితే ఇది మొత్తం చెప్పాక వీడియో అయితే చూపిస్తాను, మీరైతే కంగారు పడకండి. రెండోది గేర్ బెస్ట్లో కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న దగ్గర నుంచి బుక్ చేసుకున్న దాకా ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ప్రోడక్ట్ అయితే బుక్ చేసేస్తారు. బుక్ చేసేటప్పుడు మనకి పేపాల్ ద్వారా అయినా బుక్ చేయొచ్చు, లేదు అనుకుంటే మనకి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే ఇవ్వచ్చు. కానీ క్రెడిట్ కార్డ్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు. ఏదర్ మీరు డెబిట్ కార్డు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు. మీరు చేస్తే యూపీఐ ద్వారా పే చేయండి. యూపీఐ అనేది కొంచెం సేఫ్. రెండోది పేపాల్ అనేది బెస్ట్, చాలా సేఫ్. ఈ రెండు పేమెంట్స్ తప్ప మీరు మిగతా ఏ పేమెంట్ కూడా చైనా వెబ్సైట్స్లో చేయకండి. అది ఎంత పెద్ద ట్రస్టెడ్ వెబ్సైట్ అయినా సరే. ఓకే, చైనా వాళ్ళు పెద్ద పెద్ద బ్రాండ్స్ యొక్క బ్లూ ప్రింట్నే వాళ్ళు కాపీ కొట్టేస్తారు. మీ క్రెడిట్ కార్డుకి, మీ డెబిట్ కార్డుకి వాళ్ళు గ్యారంటీ ఇస్తే మనం ఎలా నమ్ముతాం? వాళ్ళ యొక్క మెంటాలిటీ అలాంటిది. ఇప్పుడు బ్యాంగ్వుడ్ నుంచి మీరు ఒక ప్రోడక్ట్ బుక్ చేసేటప్పుడు కస్టమ్స్ దగ్గర ఎలా ఇరుక్కుంటుంది అనేది మనం మాట్లాడుకుందాం. కస్టమ్స్ దగ్గర ప్రతి ఒక్కటి క్లియర్ అయ్యే రావాల్సి ఉంటుంది. కానీ దానికోసం బ్యాంగ్వుడ్ ఏం చేస్తుంది అని అంటే, మీరు ఒకవేళ $100 కన్నా తక్కువ, అంటే ఒక 7,000 రూపాయలు, 8,000 రూపాయల ప్రోడక్ట్స్ కంటే తక్కువ సైజులో మీరు బుక్ చేశారనుకోండి, దానికి బ్యాంగ్వుడ్ ఏం చేస్తుంది అని అంటే, బ్యాంగ్వుడ్ మనకి ఢిల్లీలో కానీ ముంబైలో కానీ వాళ్ళకంటూ కొన్ని ఆఫీసెస్ ఉంటాయి. వాళ్ళు వీళ్ళు గిఫ్టింగ్గా ఇచ్చినట్టుగా వాళ్ళు పంపించుకుంటారు. పంపించిన తర్వాత మనకి ముంబై నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ మనకి మళ్ళీ అవి పంపించడం జరుగుతుంది. అంతేగాని డైరెక్ట్గా మీకు చైనా నుంచి మీ ఇండియాకి అయితే వచ్చేవు. ఓకే, మీ దాకా వచ్చేవు. ఇది మెయిన్గా జరిగే ప్రాసెస్. ఒక్కోసారి డైరెక్ట్గా ఇవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది ఇక వాళ్ళకి సంబంధించింది, మనకైతే సంబంధం కాదు. ఓకే, సో ఇక్కడ మీకు ఆర్డర్ బుక్ చేసిన తర్వాత ఈ రెండు రకాలుగా మీకు లభిస్తుంది మీ యొక్క ప్రోడక్ట్. రావడానికి ఎంత టైం పడుతుంది? మీకు దాదాపుగా 15 డేస్ నుంచి 1 మంత్ అయితే పట్టొచ్చు, కానీ 2 మంత్స్ అయితే మాత్రం పట్టదు. ఒకవేళ 2 మంత్స్కి 1 డే ఎక్స్ట్రా అయినా సరే దానికి వాళ్ళు లాస్ ఆఫ్ పే ప్రొవైడ్ చేస్తారు. అది సింపుల్గా మీరు కస్టమర్ సపోర్ట్ మనకి ఆప్షన్ అయితే ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. మీకు కస్టమర్ సపోర్ట్ ఎలా తీసుకోవాలి, ఎలా మనీ అనేది రిటర్న్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. కస్టమ్స్లో ఇరుక్కుపోతే ఎలా మనం క్లియర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇక్కడ నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కస్టమ్ దాటే వస్తుంది. కస్టమ్స్ కొంతమందికి వేస్తారు, కొంతమందికి వేయరు. మీకు ఒక కాల్ అయితే వస్తుంది, అది ఢిల్లీ నుంచి కావచ్చు, చెన్నై నుంచి కావచ్చు. మీకు ఒక కాల్ అయితే వస్తుంది, ఆ కాల్ అటెండ్ చేయండి. వాట్సాప్లో కానీ మెయిల్ ఐడిలో కానీ వాళ్ళు మీ యొక్క పాన్ కార్డు లేదా మీ యొక్క ఆధార్ కార్డుని పెట్టమంటారు. మీరు పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏమైనా బ్యాంక్ ప్రూఫ్ ఉంటే అది పెట్టండి. కానీ బ్యాంక్ ఏదైనా అడ్రస్ ప్రూఫ్ ఉంటే పెట్టండి, సరిపోతుంది. ఇంకా మీరు మనీ కానీ ఎటువంటివి పే చేయకండి, అవి అన్నీ ఫ్రాడ్స్. ఓకే, మీకు మనీ కానీ ఏమైనా ఛార్జ్ కానీ చేస్తే, అంటే కస్టమ్స్ కానీ పడితే మీకు ఎవరు కలెక్ట్ చేస్తారు అంటే ఇండియన్ పోస్టల్ నుంచి మనకి అది వస్తుంది. ఓకే, ఆ ఇండియన్ పోస్టల్ నుంచి ఎవరైతే తీసుకొస్తున్నారో ఆ పోస్ట్ మ్యాన్కి ఒక స్లిప్ ఇస్తారు మీకు. ఆ స్లిప్లో ఎంత మనీ ఉంటే అంత పే చేసి మీరు ఆర్డర్ తీసుకోవాలి, లేదు అంటే వదిలేయండి. దీనికి షిప్పింగ్ ఇన్సూరెన్స్, మనకి కస్టమ్ ఇన్సూరెన్స్, షిప్పింగ్ ఇన్సూరెన్స్ అని రెండు ఉంటాయి మనకి. ఒకటి అది సేమ్ మనకి బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అది మీకు 20 రూపీసో 15 రూపీసో అంత ఛార్జ్ చేస్తారు రెండింటికి వేరువేరేగా. సో కస్టమ్ ఇన్సూరెన్స్ ఏమవుతుంది అంటే, ఒకవేళ కస్టమ్స్ ఎక్స్ట్రాగా మీరు పే చేయాల్సి వచ్చింది, అలాంటప్పుడు దీనికి ఎంతైతే కస్టమ్స్ పే చేశారో ఆ స్లిప్ని వాళ్ళకి మెయిల్ కానీ చేసినట్టయితే మీకు ఆ అమౌంట్ అయితే రిఫండ్ చేస్తారు. నెంబర్ 1, ఇది చాలా మంచి అడ్వాంటేజ్. రెండోది ఏంటి అంటే,
మీకు ఒకవేళ ప్రోడక్ట్ తెచ్చేటప్పుడు డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ మీరు ఆర్డర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవడం ఉండాల్సింది. లేదనుకోండి మళ్ళీ మీకు రిటర్న్ పాలసీ అనేది వర్తించదు. ఈ రిటర్న్ పాలసీ ఎన్ని రోజులు వర్తిస్తుంది అని అంటే దాదాపుగా మీకు 1 month రిటర్న్ పాలసీ అయితే ఉంటుంది, మళ్ళీ 1 week అయితే ఉండదు. అండ్ 7,000 దాటి మీరు తెప్పించుకుంటున్నప్పుడు ఇక్కడ చూసుకోండి ఆ ప్రోడక్ట్ ఉందా లేదా అనేది. లేనప్పుడు అక్కడి నుంచి తెప్పించుకోమాకండి ఫ్రెండ్స్. అదే మ్యాక్సిమం మీకు ఈ యొక్క ప్రోడక్ట్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గేర్ బెస్ట్లోని ఆలీబాబా, ఆలీ ఎక్స్ప్రెస్, బ్యాంగ్వుడ్ ఇలా మనకి ఈ 4 డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని B2B అంటే బిజినెస్ టు బిజినెస్ అండ్ కొన్ని బిజినెస్ టు కస్టమర్ అంటే అక్కడ సెల్లర్స్ ఉంటారు, మనం కస్టమర్స్ అవుతాం. ఒక్కొక్క ప్రోడక్ట్ 2 ప్రోడక్ట్లు కొనేవాళ్ళు. అలా కాకుండా ఎవరైనా బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ నుంచి బల్క్లో తెప్పించుకోవాలి అంటే మనకి ఆలీబాబా అనేది చాలా బెస్ట్ ఆప్షన్. సో ఇది మనకి ఆలీబాబా ఏదైతే ఉందో ఇది మనకి B2B కస్టమర్ అనమాట, అంటే బిజినెస్ టు బిజినెస్ అనమాట. అంటే బిజినెస్ మ్యాన్ అక్కడ అమ్ముతాడు, ఇక్కడ బిజినెస్ మ్యాన్ కొనుక్కుంటాడు. ఇది మనకి బిజినెస్ టు కస్టమర్. ఓకే, సో ఇక్కడ బిజినెస్ మ్యాన్ అమ్ముతాడు, మనం కస్టమర్స్ కొనుక్కుంటాం. మీరు బ్యాంగ్వుడ్ అని అయితే సెర్చ్ చేయండి. బ్యాంగ్వుడ్ మీరు ఓపెన్ చేయండి, మీకు ఇలా స్టార్ట్అప్ అవుతుంది ఫ్రెండ్స్. ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే మీరైతే ఇక్కడనే స్కిప్ చేయకండి. ఎలా నేను ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఏంటనేది అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తాను. స్టార్టింగ్ మీకు ఇలా వస్తుంది కదా, న్యూ యూజర్ ఎక్స్క్లూజివ్ ఓపెన్ ఇట్ అనే అవి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి మనకి. కానీ ఇవి మనకి దాదాపుగా ఒక $100 దాటితేనే మీకు ఈ కూపన్స్ అన్నీ మీకు అప్లై అవుతాయి, లేకపోతే ఎటువంటి కూపన్స్ మీకు వచ్చినా కూడా వేస్టే. కానీ స్టార్టింగ్ మీకు ఏదైతే బుక్ చేస్తారో వాటికి మాత్రం డీల్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అకౌంట్ అని అయితే కనిపిస్తుంది చూసారు కదా, ఇక్కడ మీరు అకౌంట్స్లోకి వెళ్ళండి. అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అని అయితే కనిపిస్తుంది, అక్కడ మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు సైన్ ఇన్ అయితే అవ్వమని అడుగుతుంది, కానీ మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి కాబట్టి అయితే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీ గూగుల్ అకౌంట్ నుంచి అయితే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ గూగుల్ అకౌంట్ ద్వారా నేను రిజిస్టర్ అయితే అయిపోతాను. ఎస్ అంతే. లేదు అనుకుంటే మీరు నార్మల్గా పాస్వర్డ్ ఇవన్నీ అడుగుతూ ఉంటుంది కదా, అలా అయినా చేసుకోవచ్చు. కానీ గూగుల్ అకౌంట్తో మీరు రిజిస్టర్ అయిపోయారు అనుకోండి, చాలా 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 సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రిజిస్టర్ అయిపోయింది. నేను అక్కడ మీరు ఒకసారి ప్రెస్ చేయండి, ఎక్కడ ప్రెస్ చేయాలో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు జస్ట్ ఒకసారి కానీ ప్రెస్ చేశారనుకోండి, వెంటనే మీరు ఇక్కడికి రీడైరెక్ట్ అవుతారు. రీడైరెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ నేము, లాస్ట్ నేము ఇవన్నీ అడుగుతుంది. సో నేము, లాస్ట్ నేము అండ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఓకే, ఈ మొబైల్ నెంబర్ టైప్ చేసేయండి. పాయింట్స్ అండ్ విఐపి క్రెడిట్స్ ఓకే, మాడిఫైడ్ సక్సెస్ఫుల్లీ అండ్ అంతే. మనకి ఇక్కడ ఫోటో అన్నీ వచ్చాయి. నెక్స్ట్ మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో అకౌంట్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు అకౌంట్ సెట్టింగ్స్ చేసుకుంటారు. నెక్స్ట్ అడ్రస్ బుక్ ఉంది కదా సెకండ్, ఇక్కడ మీరు యాడ్ న్యూ అడ్రస్ కొట్టండి. యాడ్ న్యూ అడ్రస్ అనగానే మనకి ఆటోమేటిక్గా డిటెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మీ నేము మీకు ఎలా అయితే మీ ఆధార్ కార్డు వీటిలో ఉందో అలానే టైప్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఫేక్ అకౌంట్స్ అవి క్రియేట్ చేయొద్దని నేను చెప్తూ ఉంటాను. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ టైప్ చేసేయండి. ఓకే, మొత్తం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే మీరు ఇప్పుడు చూసారు కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటైతే నేను మీకు బుక్ చేసి అయితే చూపిస్తాను. చాలామంది H96 మినీ మనం అన్బాక్సింగ్ అయితే చేశాం కదా, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు అక్కడికి రీడైరెక్ట్ అయితే అవుతారు. అండ్ ఇందులో మనకి చైనా కదా నెంబర్ ఆఫ్ H96 మినీస్ అయితే ఉంటాయి, కానీ అందులో కొన్ని మాత్రమే ఒరిజినల్. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. మీరు వాటిలో ఎత్తుక్కోవడం కూడా చాలా కష్టం. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీ ఇష్టం చెక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ H96 మినీ అని కొట్టగానే మనకు ఉంటుంది. అండ్ ఇది 4600 అయితే ఉంది, ఇది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. 2400కి నేను ఏదైతే తీసుకుంటా 4GB ర్యామ్ 64GB మెమరీ, ఇది సరిపోతుంది మనకి. నేను దీన్ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. పర్చేస్ చేద్దామన్న తర్వాత ఇక్కడ మన బై అనే ఆప్షన్ కనపడుతుంది, బై చేయండి. అక్కడ మనకి యూరోప్ అడాప్టర్ కావాలా, ఏయూ అంటే ఆస్ట్రేలియన్ అడాప్టర్ కావాలా, UK US కావాలని అడుగుతుంది. US అయితే మీరు సెలెక్ట్ చేసుకోకండి, యూరోపే సెలెక్ట్ చేసుకోండి. బై నౌ అని అయితే ప్రెస్ చేయండి. ఓకే, ప్రెస్ చేసిన తర్వాత మనకి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. మనం పేపాల్ ద్వారా పే చేయొచ్చు, యూపీఐ ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను నెట్ బ్యాంకింగ్ సైడే వెళ్ళొద్దు. పేపాల్ లేకపోతే పేపాల్ అనేది అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు పేపాల్ అయితే యూజ్ చేయండి. లేదు అనుకుంటే యూపీఐ అయినా సరే సేఫ్టీ మనకి. ఈ రెండు తప్ప మీరు మిగతావి ఏవి కూడా ఏ పేమెంట్ అయినా సరే మీకు ఆఫర్స్ ఇస్తామన్నా సరే మీరు పర్చేస్ చేయకండి. నెక్స్ట్ నేను మీకు ఇక్కడ చెప్పాను చూసారు కదా, షిప్పింగ్ ఫీ అని ఉంది చూడండి, 35 రూపీస్. ఈ షిప్పింగ్ ఫీ అనేది మీకు దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. లేదు ఫాస్ట్గా కావాలి అన్నా సరే మనం షిప్పింగ్ కాస్ట్ అయితే మారిద్ది, కాకపోతే అది 700 ఎలా అవుద్ది.
మరీ 15 డేస్కి మరీ 700 రూపీస్ పెట్టడం అంత అవసరం అని అయితే నేనైతే పర్చేస్ చేయట్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ షిప్పింగ్ ఇన్సూరెన్స్ అని అయితే ఉంది చూసారు కదా, ఇది 50 రూపీస్ మీరు పే చేయడం వల్ల అందులో మనకి ఏం కవర్ అవుతుంది అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ మీద చూపిస్తుంది చూడండి. షిప్పింగ్ ఇన్సూరెన్స్ ఆఫర్స్ ప్రీమియం ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఫర్ యువర్ వాల్యుబుల్ ఐటమ్స్ డ్యూరింగ్ షిప్పింగ్. వీ విల్ రీషిప్ యువర్ ప్యాకేజ్ ఆర్ ఫుల్ రిఫండ్ యూ ఇఫ్ యూ రిపోర్ట్ లాస్ట్ ఆర్ డ్యామేజ్. ఒకవేళ దీన్ని కానీ మీరు అప్రూవ్ చేయలేదనుకోండి, మీకు ఒకవేళ డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వస్తే, మధ్యలో ఏమైనా డ్యామేజ్ అయితే మళ్ళీ మీరు మీ డబ్బులు పెట్టి వాళ్ళకి ప్రోడక్ట్ని షిప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక ప్రోడక్ట్ని పంపిస్తారు. అండ్ ఇక్కడ మీకు ఖచ్చితంగా ఎక్కడి నుండి చైనా పంపించాలి అంటే రేట్ ఎలా ఉంటుందో చూసారు కదా, ఇదే 35 రూపీస్ షిప్పింగ్ అయితే మీకు ఉండదు, అవునా కదా? కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో షిప్పింగ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకొని జస్ట్ ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని కనిపిస్తుంది చూసారు కదా, ఇక్కడ ప్లేస్ ఆర్డర్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ బుక్ చేయబాకండి. ఓకే, సో ఇక్కడ నేను పేపాల్ అని అయితే సెలెక్ట్ చేశాను. ఒకసారి బ్యాక్ వెళ్తాను. సో యూపీఐ ద్వారా నేను చూపిస్తాను. యూపీఐ ద్వారా చేసేటప్పుడు మీరు ఇక్కడ పాన్ నెంబర్ అడుగుతుంది. ఈ పాన్ నెంబర్ ఇస్తే కానీ మీకు యూపీఐ దగ్గరకి మళ్ళీ రీడైరెక్ట్ చేయదు. ఓకే, సో పాన్ నెంబర్ నేను ఇక్కడ ఇచ్చేస్తాను. ఆర్డర్ని అయితే కొడుతున్నాను. డైరెక్ట్గా మనకి యూపీఐ దగ్గరికి వెళ్తుంది. మనకి యూపీఐ ద్వారా పే చేయమని అడుగుతుంది. మనకి గూగుల్ పే యాక్సెప్ట్ చేస్తుంది, ఫోన్పే యాక్సెప్ట్ చేస్తుంది, భీమ్ యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ ఇంకా అదర్ వ్యాలెట్స్ కూడా మనకైతే యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్పే ద్వారా పే చేయాలి అనుకోండి, ఫోన్పే అనేది కొంచెం సేఫ్టీ సపోర్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ మీకు మీ యూపీఐ ఐడి అడుగుతుంది. ఫోన్పే యూపీఐ ఐడి ఉంటుంది. అండ్ ఫోన్పే యూపీఐ ఐడి మీకు కావాలి అనుకుంటే ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా మీరు ఫోన్పేని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది చూసారు కదా, అక్కడ ప్రెస్ చేయండి. భీమ్ యూపీఐ ఐడి అని కనిపిస్తుంది చూసారు కదా, అక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇదే మీ యూపీఐ ఐడి. దాన్ని మీరు అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ ఎంటర్ చేయాలి అని అంటే సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఫ్రమ్ రాజర్ పే విపిఐ. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఫోన్పేకి వెళ్ళండి. ఇలా వచ్చింది చూసారు కదా, రిక్వెస్ట్ వచ్చిందని అయితే చెప్పింది. ఒకవేళ ఇక్కడ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే పే అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఆర్డర్ ఎలా అవుతుంది ఏంటి అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఒకటైతే నాకు డ్యామేజ్ ప్రోడక్ట్ అయితే వచ్చింది అండ్ దాన్ని మళ్ళీ వాళ్ళు తిరిగి అయితే షిప్ చేశారు. అండ్ ఇక్కడ ట్రాక్ మీద మీరు క్లిక్ చేసుకుంటే ఎక్కడెక్కడి నుంచి ఎలా వచ్చింది ఏంటి అనేది మొత్తం అంతా ఉంటుంది. ఓకే, మీకు ఏమైనా సపోర్ట్ కావాలి అప్పుడు ఏం చేస్తారు అని అంటే అక్కడ కనిపిస్తుంది చూసారు కదా సపోర్టింగ్, ఇక్కడ మీకు సపోర్టింగ్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ 4 వేస్లో మీరు ఏదైనా చేయొచ్చు, కానీ కాలేజ్కి అవసరం లేదు. మెసెంజర్ ఉంటే ఇంకా హ్యాపీ. అండ్ ఈమెయిల్ అయితే రాయొచ్చు. ఈమెయిల్ ద్వారా మీరు చేసినట్టయితే మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. నేను దీని ద్వారా మాత్రమే పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళతో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, లేదు అనుకుంటే ఈమెయిల్ యాజ్ అని చూసారు కదా, ప్రోడక్ట్ రిసీవ్డ్ విత్ రాంగ్. ఓకే, మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే మీ మెసేజ్, ఇది మీ ఆర్డర్ ఐడి. ఓకే, కాపీ చేసి పెట్టుకోండి. మీ మెసేజ్, మీకు ఏం ప్రాబ్లం వచ్చింది, అప్లోడ్ 3 పిక్చర్స్, ఏదైనా 3 పిక్చర్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీడియో కూడా మీరు ఉంటే అప్లోడ్ చేయండి, లేదంటే వీడియో లింక్ అనేది యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళు చూసి మీకు ఖచ్చితంగా అయితే మీకు పర్ఫెక్ట్గా ప్రాబ్లమ్ని అయితే రిజాల్వ్ చేస్తారు. అండ్ కస్టమ్ డ్యూటీస్ అబౌట్ మీరు కావాలనుకున్నారు, దాని కస్టమ్ డ్యూటీ ఎంత పడుతుంది ఏంటి అనేది అయితే ఓకే, ఆర్డర్ ఐడి ఇచ్చేసాను. స్టార్ట్ చాటింగ్, అంతే. ఇంకా స్టార్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా మనకి ఏం కావాలంటే వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో చాటింగ్ నాకు ఇప్పుడు అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇలా మనకి మై ఆర్డర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రీ ఆర్డర్స్ కూడా ఎవరైనా చేసుకున్నట్టయితే, ప్రీ ఆర్డర్స్ అంటే లాంచ్ అవ్వకముందు ఇదిగోండి, ఇది నాకు ప్రీ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ 5500, కానీ మనం అంతా ఇన్వెస్ట్ చేయలేక వదిలేసాం. ఓకే, అంతే. ఇంకా నేను ఇంకైతే ప్రీ ఆర్డర్ అయితే చేయలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.